హలో నమస్తే అండి. నేను మీ నవీన్. మీరు స్క్రోల్ చేశారో మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతారు. ఒక 1 మినిట్ నేను చెప్పేది వినండి. తరతరాలుగా ఒక పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉందని చెప్పి క్రెడిట్ అంతా స్త్రీకే వెళ్తుంది. నిజమే కదా! మనకు కూడా ఒక అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటని చెప్పి నేను ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని రోజుల క్రితమే తెలుసుకున్నాను. అది ఏంటంటే మా వైఫు యాక్చువల్‌గా తను శ్రీ చైతన్యలో టీచర్‌గా పనిచేశారు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఐ హావ్ 2 కిడ్స్ 4 ఇయర్స్ ఓల్డ్, 2 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళతో ఇబ్బంది పడుతుంది. ఇంట్లో ఉంది. తను ఏదన్నా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నా దగ్గర ఒక ప్రపోజల్ పెట్టింది. పెట్టిన తర్వాత చిన్న పిల్లలతో నువ్వు చేసుకోలేవు కదా! అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ తను చేసుకోగలనని చెప్పి చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంది. అప్పుడు నేను అనుకున్నా తన ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదని. ఆ విధంగా నేను సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసి ఆ మేకింగ్‌లో నేను ఏదైతే మేకింగ్ చేస్తున్నామో చిన్న చిన్న ఉడత సాయం నేను చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను ప్రౌడ్‌గా చెప్పే మూమెంట్ ఏంటంటే, మనకు గూడా ఎస్పెషల్లీ మేల్ ఒక స్త్రీ విజయం వెనకాల పురుషుడున్నాడని చెప్పి నిరూపించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎంతమంది అనుకుంటున్నారు అలా? ఎవరైనా వైఫ్‌కి ఈ విధంగా చేదోడు వాదోడుగా నిలిచి, ఆ ఇష్టాలను గౌరవించి ముందుకు తీసుకెళ్ళేవారు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. దయచేసి మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. దానికి ప్రతిఫలమే ఆ సపోర్ట్‌కి ప్రతిఫలమే ఎన్ఆర్ కలెక్షన్స్. ఎన్ఆర్ కలెక్షన్స్ అని పెట్టడానికి కారణం అదే. ఏ కారణం లేకుండా పెట్టలేదండి. 100% మా వైఫ్ యొక్క ఇష్టాలను గౌరవించాలి. తను ఎదగడంలో నేను తోడ్పడాలని మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం. దయచేసి అందరూ లైక్ చేయండి, ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్‌లో కూడా ఎన్ఆర్ కలెక్షన్స్ ఉంటది. ఇలాంటి మరిన్ని వీడియోలు అందులో అప్డేట్ చేస్తూ ఉంటాం. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నమస్తే.